వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తెనాలి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక ఈ నెల 14న కమిషనర్ వెల్లడి. ఎన్నికల అధికారిగా ఆర్టీఓ వ్యవహరిస్తారంటూ ప్రకటన. దివంగత వ్యాపార వర్తకుని కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే ఆలపాటి. టీడీపీ అండగా ఉంటుందంటూ వెల్లడి. తెనాలి మండలంలోని రోడ్ల అభివృద్ధికి ప్రణాళిక. ఎంపీపీ వెల్లడి. యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసిన అధికారులు. తెనాలి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక ఈ నెల 14వ తేదీన మున్సిపల్ కౌన్సిల్ హాల్లో జరుగుతుందని మున్సిపల్ కమిషనర్ కె శకుంతల తెలియజేశారు. మీడియాతో ఆమె మాట్లాడుతూ మున్సిపల్ చైర్మన్ గా ఉన్న కొత్తమాస్ తులసీదాస్ అనారోగ్య కారణాల వల్ల తన పదవికి రాజీనామా చేశారని ఆమె తెలిపారు. దీంతో నూతన చైర్మన్ ఎన్నిక ఈ నెల 14న జరుగుతుందని, ఎలక్షన్ అధికారిగా తెనాలి ఆర్డీఓ నరసింహులు వ్యవహరిస్తారని మున్సిపల్ కమిషనర్ కె శకుంతల తెలియజేశారు. మన తెనాలి పురపాలక సంఘంలో మన చైర్మన్ గారైన శ్రీ కొత్తమాస్ తులసీదాస్ గారు అనారోగ్య కారణాలతోటి రాజీనామా చేయటం వల్ల చైర్పర్సన్ పదవికి ఖాళీ ఏర్పడింది. దీనికి గాను ఎలక్షన్ కమిషన్ వారు నోటిఫికేషన్ ఇచ్చి దీని చైర్మన్ ఎలక్షన్ కండక్ట్ చేయటం కోసం గాను 14వ తారీఖుకి మనకి తారీఖుని షెడ్యూల్డ్గా ప్రకటించడం జరిగింది. దీనికి సంబంధించి 10వ తారీఖు కల్లా సంబంధిత మన కౌన్సిలర్స్కి మరియు కౌన్సిల్లో ఎక్సెప్షియో మెంబర్స్గా ఉన్నవారికి అందరికీ కూడా నోటీసులు పంపించుకోవటం జరిగింది. మీటింగ్కి హాజరు కమ్మని చెప్పేసి దీనికి సంబంధించి స్పెషల్ ఆఫీసర్గా ఎలక్షన్ కండక్ట్ చేయటం కోసమని ఆర్డీఓ గారిని నియమించడం జరిగింది. ఆర్డీఓ గారి సమక్షంలో ఈ యొక్క ఎలక్షన్ నిర్వహణ జరుగుతుంది. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు, కౌన్సిల్కి హాల్లో ఏర్పాట్లు మరియు బందోబస్తు ఏర్పాట్లు, అదేవిధంగా ఈ యొక్క మిగిలిన ఆఫీసు ఏర్పాట్లు అన్నీ కూడా చేసుకోవడం జరిగింది. రోడ్డు ప్రమాదంలో ఇటీవల దివంగతమైన గుర్రం వెంకట దుర్గా ప్రసాద్ నాగరత్నముల సంస్మరణ సభకు హాజరైన ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఘన నివాళి అర్పించారు. బాధిత కుటుంబానికి తోడ్పాటుగా ఉంటామని పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రముఖ వ్యాపారవేత్త గుర్రం వెంకట దుర్గా ప్రసాద్ నాగరత్నముల దుర్మరణం దురదృష్టకరమని అన్నారు. ఆ యాక్సిడెంట్ లో క్షతగాత్రులైన వారి పిల్లలను పరామర్శించిన ఆయన వారికి పార్టీ అండగా ఉంటుందని చెప్పారు. ఎంతో కష్టపడి వ్యాపార రంగంలో ముందుకొచ్చిన గుర్రం దుర్గా ప్రసాద్ వ్యాపారవేత్తగా స్థిరపడ్డారని ఆయన పేర్కొన్నారు. బాధిత కుటుంబానికి సానుభూతిని తెలియజేస్తున్నట్లు శాసనసభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ప్రకటించారు. తన కింద హ్యాండ్ నాకు కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్పర్సన్ ఆలమూరి విజయలక్ష్మి, టీడీపీ నాయకులు కుద్దూస్, పెండ్యాల సుబ్బారావు, ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రాభివృద్ధి ధ్యేయంగా ముఖ్యమంత్రి అహర్నిశలు కృషి చేస్తున్నారని తెనాలి ఎంపీపీ సూర్యదేవర వెంకట్రావు పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీల్లో చంద్రన్న బాట పేరుతో రోడ్లు నిర్మాణం జరుగుతుందని ఆయన తెలియజేశారు. మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన అధికారుల ప్రజాప్రతినిధుల సమావేశంలో ఎంపీపీ వెంకట్రావు మాట్లాడుతూ 2016-17తో పాటు 2018 సంవత్సరానికి యాక్షన్ ప్లాన్ను రూపొందించడం జరిగిందని ఆయన తెలిపారు. మండలంలోని అన్ని గ్రామాలను అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని, అందుకు అవసరమైన రోడ్డులను నిర్మించే కార్యక్రమాలు చేయడం జరుగుతుందని ఎంపీపీ సూర్యదేవర వెంకట్రావు తెలియజేశారు. గ్రామ డెవలప్మెంట్లు చేసుకునే కొరకు పంచాయతీలో ఉన్న అమౌంట్ని మొత్తం కూడా కలిసికట్టుగా 10% పే చేసి ప్రభుత్వానికి 90% ప్రభుత్వం భరాయించే విధంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి ఈ 3 సంవత్సరాలకు సంబంధించి గ్రామంలో ఉన్న పనుల్ని సేకరించి యాక్షన్ ప్లాన్ తయారు చేసుకొని ఈ ప్రభుత్వ నిధుల్ని ప్రతి గ్రామ సర్పంచి, ఎంపీటీ సభ్యులు, వార్డు మెంబర్లు కానివ్వండి ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఉపయోగించుకోవాలి. ఈ ఉపయోగించుకునే విధానంలో పంచాయతీరాజ్ డిపార్ట్మెంటు ఈ ప్రోగ్రాం పెట్టి ప్రతి గ్రామానికి తెలియపరిచే విధంగా
ఏ గ్రామంలో ఎంత అమౌంట్ ఉంది, ఏ అమౌంట్ దేనికి ఏ పనికి ఎంత పెట్టుకోవచ్చు, ఎంత పర్సంటేజ్ మనం కడితే ఎంత పర్సంటేజ్ ప్రభుత్వం ఇస్తుంది అనేది చెప్పడం జరిగింది. దీన్ని అనుసరించి ఈ 3 సంవత్సరాల కాలంలో ప్రతి గ్రామం కూడా ప్రశాంతమైన గ్రామంగా, అభివృద్ధి జరిగే గ్రామంగా, సమస్యలు లేని గ్రామంగా ఏర్పాటు చేసుకోవాలని చెప్పి ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ డీఈఈ టి బాపిరెడ్డి మాట్లాడుతూ చంద్రన్న బాట కార్యక్రమాన్ని అన్ని గ్రామ పంచాయతీల్లో నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. అందుకు అవసరమైన ప్రణాళికను రూపొందించుకోవడం జరిగిందని ఆయన తెలియజేశారు. మేజర్ గ్రామ పంచాయతీ నుండి 30% నిధులతో, మైనర్ పంచాయతీలైతే 10% నిధులు పంచాయతీ నుండి తీసుకొని మిగిలిన నిధులు ప్రభుత్వం సమకూర్చుతుందని ఆయన తెలిపారు. మండలంలోని ఏ గ్రామ పంచాయతీలకు ఎంతెంత గ్రాంటులు ప్రభుత్వం విడుదల చేస్తుందో డీఈఈ టి బాపిరెడ్డి తెలియజేశారు. 2018 డిసెంబర్ నాటికి ఈ 18 గ్రామ పంచాయతీ అన్ని ఊర్లకి ఇక సీసీ రోడ్డు కానీ డ్రైన్ కానీ మంజూరు కాకుండా ఉండడానికి వీల్లేదు. వీళ్ళు పంచాయతీ నిధులు చూపిస్తే బ్యాలెన్స్ నిధులు కనుక వీళ్ళ దగ్గర ఉంటే వీళ్ళు మ్యాచింగ్ పెడతారు. వీళ్ళ దగ్గర లేకపోతే జిల్లా పరిషత్ కొంత ట్రై చేస్తారు. ఇంకా లేకపోతే ఎంపీ గారు ఫండ్స్లో మ్యాచింగ్ పెడతారు. ఆ తర్వాత ఎమ్మెల్యే గారు ప్రత్యేకించి సీఎం గారు ఫండ్స్ పట్టుకొస్తారు. అర్థమైందా? ఇంకా చాలపోతే ఇంకొకటి. ఇవన్నీ కూడా 90% ఓసీలు, బీసీలు, మైనారిటీ సిరీస్ కవర్ చేయవలసిందిగా చెప్పాము. అయితే ఎస్సీలు కూడా పెట్టుకోవచ్చు. ప్రత్యేకించి ఎస్సీలకు మాత్రం ఎస్సీ ఎస్టీ సప్లాన్ కింద టోటల్గా పట్టుకొచ్చి అన్ని కూడా డెవలప్మెంట్ చేయాలనేది ప్రభుత్వ ఆకాంక్ష. దీని పేరు చంద్రన్న బాట. మట్టి లేని సిమెంట్ రహదారులు మాత్రమే ఉండాలనేది ప్రభుత్వ ఉద్దేశం. దానికి అందరికీ తెలియపరిచాం. గ్రామ పంచాయతీ సెక్రటరీలు, సర్పంచ్లు, ఎండిఓ, ఈఓఆర్డి అందరూ సమిష్టిగా కలిసి అన్ని కనుక మన మండల ప్రెసిడెంట్ గారికి చెబితే ఆయన స్క్రూటినీ చేసి మాకు లిస్ట్ ఇస్తారు. దాన్ని ముందు పంపించేసి నిధులు మంజూరు చేయడానికి మా ప్రయత్నం చేస్తాం. సమావేశంలో ఎండిఓ శ్రీనివాసరావు, ఈఓ, పిఆర్డి, పంచాయతీ సెక్రటరీలు, సర్పంచ్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు. పట్టణ ప్రజలకు ఎలాంటి పారిశుద్ధ్య సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు మున్సిపల్ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఎంహెచ్ఓ డాక్టర్ వెంకటరమణ ఆధ్వర్యంలో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించారు. మున్సిపల్ పారిశుద్ధ్య కాంట్రాక్ట్ కార్మికులు 279 జీవోని రద్దు చేయాలంటూ 3 రోజుల పాటు సమ్మె పాటుపడ్డారు. దీంతో పట్టణ ప్రజలకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ఉండే విధంగా గంగానమ్మపేట, బోస్ రోడ్డు, మెయిన్ రోడ్లో ఉన్న పారిశుద్ధ్యాన్ని మెరుగుపరిచే కార్యక్రమాన్ని మున్సిపల్ అధికారులు తమ సిబ్బంది చేత నిర్వహించారు. ప్రజలకు మెరుగైన శానిటేషన్ అందించడంతో పాటు అన్ని వార్డులలో మున్సిపల్ అధికారులు ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నట్లు ఎంహెచ్ఓ డాక్టర్ వెంకటరమణ తెలియజేశారు. కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నాయని సిఐటియు తెనాలి డివిజన్ నాయకులు షేక్ హుస్సేన్ వలీ పేర్కొన్నారు. కార్మికులకు నష్టం వాటిల్లే జీవో నెంబర్ 279ని రద్దు చేయాలని కోరుతూ సిఐటియు మరియు మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికుల ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులు పట్టణంలో నిరసన ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా హుస్సేన్ వలీ మాట్లాడుతూ ఆన్లైన్ టెండర్ విధానంతో కాంట్రాక్ట్ పారిశుద్ధ్య కార్మికులకు ఎంతో నష్టం జరుగుతుందని ఆయన తెలిపారు. 279 జీవోను ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ రోజు రేపు ఎల్లుండి రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులు సమ్మెలో వెళ్తున్నారు. ఈ సమ్మెకు ప్రధాన కారణం రాష్ట్ర ప్రభుత్వం మొండివగిరి తప్ప మరేమీ కాదు. ప్రజల ఆరోగ్యంతో చలగలమాడడానికి ప్రభుత్వం పూనుకుంది. తప్పనిసరి పరిస్థితులు ప్రజలకు అసౌకర్యమైనా సరే తమ 279 జీవో టెండర్ల వల్ల తమ జీవితాలు నాశనం అయిపోతాయని చెప్పి అదేవిధంగా ప్రజల మీద అదనపు భారాలు వేసి రాబో రోజుల్లో యూజర్ ఛార్జీల పేరు మీద ప్రజల దగ్గర అదనంగా డబ్బులు వసూలు చేస్తారని చెప్పి ఈ రకమైన కార్యక్రమాలను విడనాడాలని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము. ప్రభుత్వం వెంటనే తమ ఆలోచనలు విరమించుకొని 279 జీవోకు రాష్ట్ర వ్యాప్తంగా టెండర్లను రద్దు చేయకపోతే ఈ 3 రోజుల సమ్మె కాదు, 3 రోజుల సమ్మె అనంతరం భవిష్యత్ కార్యక్రమాన్ని నిర్ణయించుకొని దీర్ఘకాలిక సమ్మెకు పోవడానికి కూడా మున్సిపల్ కార్మిక సంఘం సిద్ధపడుతుంది. ఆ దీర్ఘకాలిక సమ్మెకు పోయే సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కేవలం మున్సిపల్ కార్మిక సంఘం కాదు, కలిసి వచ్చే అన్ని ప్రజా సంఘాలని, మిగిలిన
మిగిలిన రాజకీయ పార్టీని కూడా కలుపుకొని దీన్ని ఉధృతం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వానికి పని కాంట్రాక్ట్ అవ్వడం వలన కార్మికులకు ఎంతో నష్టం కలుగుతుందని ఆయన అన్నారు. కార్మికుల పొట్టను కొట్టే ఈ ఆన్లైన్ టెండర్ విధానాన్ని ప్రభుత్వం నిలిపివేయాలని, అదేవిధంగా జీవో నెంబర్ 279 రద్దు చేయాలని మంగళగిరి వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. మేము ప్రజల యొక్క ఆరోగ్యాన్ని పరిరక్షించడానికి ఉదయం 4:30-5 గంటల నుంచే వీధులను శుభ్రం చేస్తా మా ఆరోగ్యాలను కూడా మరి మేము లెక్క చేయకుండా ప్రజల యొక్క ఆరోగ్యాన్ని మేము లెక్కలో ఉంచుకొని మరి వీధులన్నీ పరిశుభ్రం చేసి ప్రజల కోసం నిరంతరం పనిచేసే ఈ పారిశుద్ధ కార్మికుల యొక్క వేదనని ప్రభుత్వం పట్టించుకోకుండా దుర్మార్గంగా మొండిగా మరి ఎట్లాగైనా సరే జీవోను అమలు చేసి పెద్ద పెద్ద పెట్టుబడిదారులకి ధనవంతులకి ఈ మున్సిపాలిటీని దానదత్తం చేయాలని ప్రభుత్వం పూనుకుంది. దాంట్లో భాగంగానే ఈ ఆన్లైన్ టెండర్లని మరి ప్రవేశపెట్టారు. ఇప్పటికైనా ప్రభుత్వం మా యొక్క మొర ఆలకించి ఈ జీవోని రద్దు చేసి ఆన్లైన్ టెండర్ నిలుపుదల చేసి ప్రజల యొక్క ఆరోగ్యాన్ని అట్లాగే మా మున్సిపల్ కార్మికుల యొక్క సంక్షేమాన్ని గుర్తుపెట్టుకొని ఈ జీవోని వెనక్కి తీసుకోవాలని ఆన్లైన్ టెండర్ నిలుపుదల చేయాలని చెప్పి కార్యక్రమంలో పారిశుధ్య కార్మికులు మరియమ్మ, పద్మ, మల్లేశ్వరి, రమణ తదితరులు పాల్గొన్నారు. పేదవారికి సేవ చేయడంలోనే ఆనందం పరమానందం ఉంటుందని ఎస్బీఐ రిటైర్డ్ ఉద్యోగి జ్యోతుల చిన్న ప్రకాశ్రావు తెలియజేశారు. సేవాభావంతోనే సేవా కార్యక్రమాలు చేస్తున్నానని ఆయన తెలిపారు. పట్టణంలో గల రామలింగేశ్వరపేటలోని స్పెషల్ మున్సిపల్ ఎలిమెంటరీ స్కూల్ విద్యార్థులకు జ్యోతుల చిన్న ప్రకాశ్రావు పుస్తకాలను, పెన్సిల్ను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చేతనైనంత వరకు పేదవారికి సహాయ సహకారాలు అందించాలనే భావనతో పేదవారి కోసం పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నానని ఆయన తెలిపారు. సేవ చేయడం ద్వారానే మనసుకు సంతృప్తి లభిస్తుందని, చనిపోయే వరకు పేదవారికి తమ సహాయ సహకారాలు అందించనున్నట్లు జ్యోతుల చిన్న ప్రకాశ్రావు తెలిపారు. 35 మంది పిల్లలు ఉన్నట్టున్నారు. వారందరికి కూడా నేను మా విఠల ప్రసాద్ గారు కలిసి మరి నోట్స్ పిల్లలకు కావాల్సినటువంటి నోట్స్లు ఇతర అని కూడా అందజేయడం జరిగింది ఉచితంగా. మరి కార్యక్రమాలు ఇలాగే జీవితకాలం చేస్తూ ఉంటామని మీకు మనం చేస్తూ మరి ఇక్కడ మాకు వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఆశీర్వాదం దీవించాలని చెప్పి మనం చేస్తూ రిటైర్ ఉపాధ్యాయులు విఠలేశ్వర్ ప్రసాద్ మాట్లాడుతూ ఎస్బీఐలో ఉద్యోగం చేస్తూ తనకు చేతనైనంత సహాయ సహకారాలు పేదవారికి జ్యోతుల చిన్న ప్రకాశ్రావు అందించడం అభినందనీయమని ఆయన తెలిపారు. మరి చిన్నప్పటి నుంచి కూడా కష్టపడి పైకొచ్చి స్టేట్ బ్యాంకులో క్యాషియర్గా చేసి ఈలోపు వాళ్ళ అమ్మగారి కోరిక ప్రకారం ఎక్కడే పని చేస్తున్నా సరే తనకు వచ్చినటువంటి ఆదాయంలో కొద్ది భాగం పేదలకు కానీ మరి విద్యార్థులకు కానీ ఇంకా ఇతరులు ఉన్న వాళ్ళందరికీ కూడా సేవ చేసే కొంత భాగం ఇవ్వాలనైనా రిటైర్ అయినా కూడా ఇటువంటి కార్యక్రమాలను చేస్తూ ఆ పిల్లల యొక్క ఆశీస్సులు, బాలల ఆశీస్సులు లెక్క చేయం. బాలల దీవెనలు బ్రహ్మ దీవెనలతో సమానం, కల్మషం లేకుండా ఉంటారు. తర్వాత అనాథలు, బీదవాళ్ళు వాళ్ళకి పెడుతున్నా సరే వాళ్ళు కూడా ఆశీస్సులు పొందాలనేటువంటి భావంలో తల్లి ఆజ్ఞను శిరసావహిస్తూ మరి డాక్టర్ జ్యోతుల చిన్నప్రకాశ్రావు గారు ఇటువంటి వాటిలో కార్యక్రమంలో స్కూల్ హెచ్ఎం పి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. తెనాలిలోని ప్రగడకోటయ్య నగర్ వద్ద ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన కటకం శివ కుటుంబాన్ని శాసనసభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పరామర్శించారు. బాధిత కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రజల కోసం పనిచేసే నాయకుడు కటకం శివ అని ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ నివాళి అర్పించారు. రోడ్డు ప్రమాదంలో మరణించిన కటకం శివ కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే చిన్న వయసులోనే ఆ కుటుంబానికి తీవ్ర ఆవేదన కలగటం దురదృష్టకరమని అన్నారు. ప్రభుత్వ పరంగా బాధిత కుటుంబాన్ని ఆదుకోవడంతో పాటు వారి పిల్లల చదువుకు సంబంధించి ఆర్థిక సహాయాన్ని అందించే చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. మంచి నాయకుడు, కాంగ్రెస్ పార్టీలో ఎక్కడున్నా కూడా ప్రజల కోసం పనిచేశాడు. మరి అలాంటి వ్యక్తి అనుకోకుండా ప్రమాదవశాత్తున యాక్సిడెంట్ అయి చనిపోవడం అనేది చాలా బాధాకరం. అందుట్లో కూడా కుటుంబంలో
నలుగురు ఉంటే ముగ్గురు, ఇతను మూడోవాడు, ముగ్గురు కూడా చనిపోవటం చాలా దురదృష్టకరం. కుటుంబానికి చాలా తీరని లోటు. వారికి ప్రభుత్వ పరంగా ఏవైతే రావాల్సినవి ఉన్నాయో అన్నీ కూడా వాళ్ళకి వచ్చేలాగా చేస్తాను. రెండోది ఇన్సూరెన్స్ కూడా ఉందని చెప్పి చెప్తున్నారు చంద్రన్న బీమా పథకం కింద. అది ఉంటే ఇది కూడా వచ్చేలా చేద్దాం అనేది ఆలోచన. రెండోది అతని పేరు మీద ఫేర్ ప్రైస్ షాప్ ఉందని చెప్తా ఉన్నారు. అది కూడా ఆ కుటుంబానికే వచ్చేలాగా ఆర్థిక పరంగా వాళ్ళకి నష్టం జరగకుండా వాళ్ళని మా వంతు బాధ్యతగా మేము ఆ కుటుంబానికి సహాయపడతామని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. అంతేకాకుండా మరి నిజంగానే ఇంత చిన్న వయసులో చనిపోవటం చాలా దురదృష్టకరం. ఇద్దరు పిల్లలు, వాళ్ళ చదువులు ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి. ఖచ్చితంగా ఆ కుటుంబానికి మా వంతు సహాయంగా మేము ఖచ్చితంగా ఏదో ఒకటి చేస్తామని చెప్పి పరిస్థితులు చక్కబడిన తర్వాత ఈ కార్యక్రమంలో గుమ్మడి రాంబాబు, దివి హేమంత్, మారోతు సీతారామయ్య, మండూరు పున్నయ్య, పరమేశ్, దివి కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తెనాలి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక ఈ నెల 14న. కమిషనర్ వెల్లడి, ఎన్నికల అధికారిగా ఆర్టీఓ వ్యవహరిస్తారంటూ ప్రకటన. దివంగత వ్యాపార వర్తకుని కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే ఆలపాటి, టీడీపీ అండగా ఉంటుందంటూ వెల్లడి. తెనాలి మండలంలోని రోడ్ల అభివృద్ధికి ప్రణాళిక, ఎంపీపీ వెల్లడి, యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసిన అధికారులు. ఈ వార్తలు సమాప్తం. నమస్కారం.